లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ప్రచారం జోరు పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పోలవరం నియోజకవర్గంలోని టీ నర్సాపురం మండలంలో రోడ్ షో నిర్వహించారు. బొర్రంపాలెం, అడ్డరోడ్డు, సాయంపాలెం, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, ఏపీ గుంట, టీ నర్సాపురం గ్రామాల మీదుగా రోడ్ షో కొనసాగింది. ఆయన పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ పాలనలో ప్రజలు మోసపోయారని ఈ సందర్భంగా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఇళ్లు కట్టలేదని, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి టీడీపీ అనేక పథకాలు అమలు చేసిందనే విషయాన్ని ఆయన ప్రజలకు గుర్తు చేశారు. మీరందరూ చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడు. ఏముందని ఓట్లు అడుగుతున్నాడు అర్థం కావట్లేదు. ఆయన మేనిఫెస్టో ఫ్లాప్ అయిపోయింది. మేనిఫెస్టో ఫ్లాప్ అయినా కూడా ఇంకా ఓట్లు వేస్తారో లేదో జనాలు తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఊర్లు తిరుగుతున్నాడు కానీ జనాలు రావడంలో ఏమంటున్నాడంటే, మీ ఇంట్లో మంచి పని జరిగితే మాకు ఓట్లు ఏమని అడుగుతున్నాడు. ఎవరైనా ఇంట్లో మంచి పని జరిగిందంటే అదొక జగన్ గారు ఇంట్లోనే మంచి పని జరిగింది. ఆయన తాడపల్లి ఇల్లు బాగా జరిగింది, వైజాగ్లో ఇల్లు కట్టుకున్నాడు, అలాగే హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, బెంగళూరులో ఇల్లు కట్టుకున్నాడు. మనోళ్ళకి మాత్రం మంచం పట్టలేనంత ఇల్లు ఇచ్చిండు. ఆ ఇంట్లో పడుకోలేరు. ఆ ఇంట్లో ఎలాగ వంట వేసుకుంది, ఒక నలుగురు పడుకోవాలంటే ఎట్లా పడుకుంటారో అర్థం కావడం లేదు. ఒక సెంటు ఇల్లు ఇచ్చాడు. ఆ సెంటు ఇల్లు ఇచ్చింది కూడా ఏమి ఎక్కడ పడుకోవాలి, ఇతను మాత్రం ప్యాలెస్లలో పడుకుంటాడు, పెద్ద పెద్ద ఇళ్ళు పడుకుంటాడు. నేను మళ్ళీ ఏమంటాడు బీదోళ్ళకి పెత్తందారు తర్వాత అంటున్నాడు. ఈ సీఎం చూస్తే మన దేశంలోనే అతి ధనవంతుల్లో ఈ సీఎం పెద్ద ధనవంతుడు. మళ్ళీ ఏమంటాడు, పెద్ద ధనంలో మేము వాళ్ళకి బీదోళ్ళకి పోటీ అంటారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మనం అభివృద్ధి కార్యక్రమాలలో అయినా కానీ టీడీపీ పార్టీ మంచి పని చేసింది. మీ అందరికీ మంచి పని చేసింది ఎవరైనా పార్టీ ఉందంటే ఒక టీడీపీ పార్టీ. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి అందరికీ మోసం చేశాడు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు, R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, అలాగే ఇల్లులు కట్టలేదు. ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, కట్టలేదు. మేము అందరికీ మాట్లాడుతున్నాం, ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఈ వచ్చే 5 ఏళ్లలో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం.